పూరా లోకల్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు అందులో పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A అనుగుణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ఇందులో స్పష్టం చేశారు. బాధ్యతల నిర్వహణలో తనకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి, మంత్రిమండలికి కూడా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గుండె సంబంధ సమస్యతో మార్చిలో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స చేయించుకున్న ధన్కడ్ ఆ తర్వాత కోలుకుని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొని పలు అంశాలపై విస్తృతంగా ప్రసంగాలు కూడా చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినట్టుగా వచ్చిన ఆరోపణలు, న్యాయ వ్యవస్థ వ్యవహార శైలిపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జగదీప్ ధన్కడ్ సభా నిర్వహణ శైలిపై తొలి నుంచి ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చాయి. దానివల్లే ఆయనపై గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఉపరాష్ట్రపతిపై ఈ అస్త్రాన్ని ప్రయోగించడం తొలిసారిగా ఆయనపైనే జరిగింది. అయితే ఆ తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధన్కడ్ మూడోవారు. అంతకుముందు ఇద్దరు రాజీనామా చేశారు. వారిలో వివి గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేశారు.